వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెనర్జీ హత్యాయత్నంలో టీడీపీ ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ హస్తం. విలేకరుల సమావేశంలో ఆరోపించిన ఎమ్మెల్యే రాజమల్లు. చిలుకలూరుపేటకు తాకిన ఒంగోలు నకిలీ స్టాంప్ దస్తావేజుల కుంభకోణం. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీ చేసిన సిట్ పోలీసులు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోనే దేశ అంతర్గత భద్రత. అనంతపురం పోలీస్ కార్యాలయం ఆవరణలో నివాళులు అర్పించిన ఎస్పీ. గుత్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో బెనర్జీ హత్యాయత్నంలో టీడీపీ ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, నందనం సుబ్బయ్య భార్య అపరాధిత హస్తం ఉందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ కార్యాలయం చైర్మన్ చాంబర్ నందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బెనర్జీ హత్యాయత్నానికి సంబంధించి అతని గాయాల తీవ్రతను ఫోటోల రూపంలో పాత్రికేయులకు చూపించారు. టీడీపీ నాయకులు విలేకరుల సమావేశంలో బెనర్జీకి తగిలినవి చిన్నపాటి గాయాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. హైదరాబాద్ లో దాదాపు 8 గంటల 30 నిమిషాలు బెనర్జీ తలకు తగిలిన గాయానికి ఆపరేషన్ చేశారని, ఇది ఉద్దేశపూర్వకంగానే గతంలో ఉన్న పాత కక్షల కారణంగా హత్యాయత్న ప్రయత్నం జరిగినట్లు ఆయన తెలిపారు. బెనర్జీ హత్యాయత్నం కేసులో నిందితులైన భరత్, రామ్మోహన్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేయాలని రాజమల్లు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త బెనర్జీ ఈ యువకునిపై 3 రోజుల క్రితం దాడి జరిగింది, హత్యా ప్రయత్నం జరిగింది. తీవ్రమైనటువంటి ప్రమాద పరిస్థితుల్లో బెనర్జీ ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ ఊరంతా చూసినారు, యూట్యూబ్లలో హల్చల్ చేసింది, చిత్రీకరించినారు, అక్కడ ఉండేవారు అందరు చూస్తున్నారు. ఒక జంతువును చంపేసినట్టు చంపేసే ప్రయత్నం. జంతువునే టెంకాయలు కొట్టే కత్తి తీసుకొని నరికి పనబెట్టి దొమ్మల మీద కాలు పెట్టి తలలోకి నరికిన కత్తిని రాకపోతే దొమ్మల మీద కాలు పెట్టి అదిమి పట్టిక లాగడం. అదే మనిషి బ్రతికేదానికే. ఈ వేళ్ళన్నీ నరికినారు, ఈ భుజం ఎముకలను నరికినారు. ఇంత పైశాచికంగా రాక్షసత్వంగా మనిషిని నరికితే నడిబజార్లో తీస్తే ఫోటోలు వీడియోలు నిన్న ప్రెస్ ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వరదరాజిరెడ్డి, రాజేశ్వర రెడ్డి అందరూ అసలు వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు సమర్థిస్తున్నారో తెలుగుదేశం పార్టీ నాకు అర్థమే కాదు. మన హెల్త్ కండిషన్ సంబంధించి వాళ్ళు ఎక్కడెక్కడ ఏమని ఇచ్చినాడు, డాక్టర్ ఇచ్చినది యశోద హాస్పిటల్లో. ఏమి ఇచ్చినాడు ఆయన? బ్రెయిన్ డ్యామేజ్ అయిందని ఇచ్చినాడు. బ్రెయిన్ డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన బ్రెయిన్కు సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది 8.5 గంట. ఏమేమి డ్యామేజ్ అయింది వాళ్ళ డాక్టర్ పరిభాషలోనే రాసినారు. మనం తెలుగులో అడిగితే ఆయన చెప్పిన మాటలు అవి. తర్వాత ఎముకలు ఎదిగినాయి, ఎముకలు అవి సర్జరీ. ఈ వేళ్లకు భయంకరంగా నరికితే పెద్ద నరం కట్ అయిపోయింది. పెద్ద నరం కట్ అయిపోయింది. ఆ నరం పెద్ద నరం కట్ అయిపోయింది కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయాల. చేయకపోతే అది వేలు బెస్ట్ నిరుపయోగం. అది మళ్ళీ యాక్షన్లోకి రావాలంటే కదా ప్లాస్టిక్ సర్జరీ చేయాల. ఒకవైపు ఎముకలు ఎదిగిన దానికి చేసినారు, భుజం దగ్గర ఎముక ఎదిగితే దానికి చేయాలా, చేతి వేలు తరంగాకుండా పోతే ప్లాస్టిక్ సర్జరీ చేయాలా, బ్రెయిన్ ఓపెన్ చేసి మెదడు పక్కన పెట్టి 8.5 గంట ఆపరేషన్ చేస్తే వాడు బతుకుతున్నాడు. అది ఏ 15 లక్షల రూపాయలు ఖర్చు అయితే. ఇది వాళ్ళు చిన్న దెబ్బ, చిన్న గాయం అగుడు కట్టట్ట జరిగింది. అప్పుడప్పుడు ఏదో ఇల్లు మూసుకుంటే ఇల్లు సందిగితే. నేను ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ చెప్తా ఉన్నా, నేను ఉద్దేశపూర్వకంగా బెనర్జీ అనే యువకుని పగతో
గతంలో ఉండబడిన కక్షల ఆధార ప్రకాశం జిల్లా ఒంగోలు నకిలీ స్టాంపులు దస్తావేజుల కుంభకోణం కేసు చిలకలూరుపేటకు తాకింది. ఈ కేసు పూర్వపరాలు పరిశీలిస్తే ప్రకాశం జిల్లా ఒంగోలులో కొందరు వ్యక్తులు నకిలీ స్టాంపుల ద్వారా నకిలీ దస్తావేజులు తయారు చేసి వివాదంలో ఉన్న వీలునామాల ద్వారా పొందిన ఆస్తులకు నకిలీ స్టాంపులు తయారు చేస్తారు. డెత్ సర్టిఫికెట్లు, జీపీఏలు రెవెన్యూ అధికారుల ద్వారా సర్టిఫికెట్లు పొందుతారు. నకిలీ దస్తావేజుల ద్వారా భూములను ఇతరులకు అమ్ముతూ ఉంటారు. ఈ విషయంపై అక్టోబర్ మొదటి వారంలో ఒంగోలు జిల్లా ఎస్పీకి పలు కేసులు అందాయి. 22 మంది తమ ఆస్తులను ఆక్రమించుకున్నారని ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఫిర్యాదు చేయగా 19 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. పూర్తి దర్యాప్తులో తేల్చగా సుమారు 500 స్టాంప్ పేపర్లు, పత్రాలు, 123 డాక్యుమెంట్లు ఉన్నట్లు ఈ నెల 16వ తేదీన ఒంగోలు పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. మాజీ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోనే రక్షణ బలగాలు దేశ అంతర్గత భద్రతను కాపాడుతున్నాయని అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పటేల్ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బెలూన్లు, తెల్ల పావురాలను ఎగురవేశారు. అనంతరం దేశ సమైక్యత, సమగ్రతలకు అంకిత భావంతో పాటుపడదామని సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత ఎస్పీ మాట్లాడుతూ భారతదేశ ఉక్కు మనిషిగా పేరొందిన పటేల్ స్వతంత్ర సమర యోధుడిగా అనేక సేవలు అందించాడని గుర్తు చేశారు. జాతీయ సమైక్యత దినోత్సవం స్వయంగా అంకితమవుతానని, అంతేగాక ఈ సందేశాన్ని తోటి వారందరితో విస్తరింపజేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్వీయ తోడ్పాటును అందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను. జై హింద్. క్లాస్ పెట్టాలందరూ. చాలా గర్వకరంగా ఉంది. ఈరోజు నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నాకు ముందు మాట్లాడిన డిఎస్పీ ఏఆర్ గారు చెప్పినట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీని నేషనల్ ఇంటిగ్రేషన్ డే అండ్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాము. మీ అందరికీ కారణాలు కూడా తెలుసు. 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు దాదాపు 543 సంస్థానాలు మరియు ఇతర చిన్న చిన్న ప్రాంతాలు విడివిడిగా ఉంటే, అవి విడివిడిగా ఉండిపోతే కనుక దేశం ఒక కంటిన్యూటీ ఆఫ్ టెరిటరీ ఉండదు అన్న ఒక ఆవేదన, అదేవిధంగా అందరూ కలిసిమెలిసి ఉండాలన్న ఒక ఆశ. అప్పటికే పాకిస్తాన్ ప్రాంతం ఈస్ట్ వెస్ట్గా విడిపోవడం, ఒక ప్రాంతం కంటిన్యూస్గా ఉంటే ఉన్నటువంటి లాభాలు, ఇవన్నీ తెలిసి ఆనాటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా ఈ ఒక 540 సంస్థలని కూడా ఇండియాలో చేర్చడానికి ఎన్నో కృషి చేసి అన్ని రాష్ట్రాలు కలిసి వచ్చినప్పటికీ కూడా ఒక 3 మాత్రం విడిగా ఉండడం జరిగింది. వాటిలో ఇది ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, కొన్నిసార్లు లీడర్షిప్ పొజిషన్లో ఉన్నప్పుడు టఫ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్లో పోలీస్ యాక్షన్ ద్వారా, శ్రీనగర్లో పోలీస్ యాక్షన్స్ ద్వారా, జమ్మూ అండ్ కాశ్మీర్లో మిలిటరీ యాక్షన్స్ ద్వారా ఆ 3ని కూడా మన దేశంతో కలపడం జరిగింది. ఈరోజు మనము కాశ్మీర్ టు కన్యాకుమారి అన్న మాట చెప్పుకుంటున్నామంటే ఇలాంటి పెద్ద లీడర్స్ తీసుకున్న నిర్ణయాలు, ఆ రోజు వాళ్ళు చేసిన కృషిలు, ఈ దేశానికి వాళ్ళు చేసిన సాక్రిఫైస్, ఇవన్నీ కూడా మనం ఈ రోజు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. విద్యార్థులతో కలిసి ఎన్టీఆర్ సర్కిల్లో వారు ఆందోళనకు దిగారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. చిలకలూరుపేట పట్టణంలోని మంచినీటి చెరువు దగ్గర ఉన్న టిట్కో గృహాల్లో మహిళ అనుమానాస్పద మృతి చెందింది. టిట్కో గృహంలో 3 రోజుల క్రితం మహిళ మృతి చెందినట్లు తెలుస్తోంది. పక్కింట్లో దుర్వాసన రావడంతో వారు పోలీస్ సిబ్బందికి సమాచారం తెలియజేయడంతో సిఐ సీతారామయ్య సిబ్బందితో హుటాహుటిన టిట్కో గృహాల వద్దకు వెళ్లి మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి పేరు షేక్ ముంతాజ్ అని, ఆమెది కృష్ణామాల్ సెంటర్ వంట పనులకు వెళ్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటుందని పోలీసులు తెలిపారు. తీసుకుంటావా? చిలకలూరుపేట కౌన్సిల్ సమావేశంలో ప్రధాన సమస్యల మీద ఆధారపడి పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కుక్కలబెడద అడ్డ రోడ్డు వద్ద బస్ షెల్టర్ టిట్కో గృహాలు భూ సర్వీసుల మీద కుక్కలబెడద అడ్డ రోడ్డు వద్ద బస్ షెల్టర్ టిట్కో గృహాలు భూ సర్వేల మీద అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం కొనసాగింది. కమిషనర్ చైర్మన్ టౌన్ ప్లానింగ్ అధికారి సమస్యల మీద వివరించారు. ఈ యొక్క రీసర్వే ద్వారా సమస్యలు అనేది పోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్, మనకి గ్రామ కట్టాలు కానీ ఇంకా ఏదైనా సరే డాక్యుమెంట్స్ అవైలబిలిటీ లేనప్పుడు ఈ యొక్క భూ హక్కు పత్రం ద్వారా ఆ డాక్యుమెంట్ అనేది ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వారికి డాక్యుమెంట్ కూడా వస్తుంది. ఈ డాక్యుమెంట్ వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి హక్కు పత్రం ద్వారా కూడా వాళ్ళకి హక్కు అనేది వస్తుంది. అది రిజిస్ట్రేషన్తో సమానం, ఈక్వల్ అనమాట. ఇంకొకటి థర్డ్ వచ్చేసరికి మనకి గవర్నమెంట్ ల్యాండ్స్లో పట్టాలు ఇచ్చి ఉంటారు. ఆ పట్టాలు అనేది రిజిస్ట్రేషన్ జరగదు. రిజిస్ట్రేషన్ జరగకపోవడం వల్ల ఆ పట్టాలు ఒకరి నుంచి ఒకరికి చేతుల్లో అనేది మార్పులు జరిగి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ తప్పుడు సర్వే నెంబర్ వేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ప్లాన్లు కానీ హక్కు కానీ ఉండదు. ఈ రీసర్వే వల్ల కరెక్ట్ సర్వే నెంబర్తో వాళ్ళకి భూ హక్కు పత్రం వస్తుంది. అప్పుడు ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి హక్కు పత్రం రావడం వల్ల హక్కు పత్రం ద్వారా వాళ్ళకి ఓనర్షిప్ అనేది వస్తుంది. అది వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి కరెక్ట్ సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మెయిన్ ఈ 3 పాయింట్లు. ఒక్క విషయం ఇది జరగదు, సహకరిస్తారు. డాక్యుమెంట్ లేకుండా నోటు మాటతో చెప్తారు, మీరు రాసుకుంటారు. దాని వరకు మేము రేపు డాక్యుమెంట్ ఇస్తాం. ఇంతవరకు ఆ పక్కాయన వచ్చేసి తర్వాత వచ్చి ఆ పక్కాయన వస్తుంది. ఇన్ని హౌసెస్ ఉన్నాయి, ఇంత వేకెంట్ ల్యాండ్, ఇంత రోడ్లు ఉన్నాయి, ఇది ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇంత గవర్నమెంట్ ల్యాండ్ అనేది టోటల్ గా మొత్తం సర్వే జరుగుతుంది. ఇందులో అయిపోయిన తర్వాత టోటల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు సర్వే జరగాలి కదా.
చెప్పండి అధికారులు ఏం చెప్తారు చేస్తాను తీయమంటే చేస్తాం తర్వాత అసలు చేస్తాం తర్వాత ప్రస్తుతం రీసర్వే గురించి మాట్లాడండి. రెండో క్వశ్చన్ రీసర్వే గురించి మాట్లాడండి. మీ డౌట్స్ ఎంతైతే పొజిషన్ లో ఉన్నారో వాళ్ళకి హక్కు పత్రం అనేది ఇస్తారు. అది రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. అదొకటి ఏదైతే సర్వే నెంబర్ లో ఉన్నారో అదే సర్వే నెంబర్ తో వాళ్ళకి హక్కు పత్రం అనేది మన మున్సిపాలిటీలో ఎంత ల్యాండ్ ఉందో ల్యాండ్ మీద ఏమున్నదో అన్ని కూడా సర్వే జరుగుతుంది. అది ఎవరిది అనేది పక్కన పెడితే రెండో క్వశ్చన్ అది. మీరు అనేది వేగెంట్ ల్యాండ్ ఉందన్నారు దాన్ని కూడా సర్వే చేస్తాం. ఇల్లుని సర్వే చేస్తాం, గవర్నమెంట్ ఆస్తుల్ని సర్వే చేస్తాం, ప్రైవేట్ ఆస్తుల్ని సర్వే చేస్తాం, ప్రైవేట్ ల్యాండ్స్ ని సర్వే చేస్తాం, చెరువుల్ని సర్వే చేస్తాం. అన్ని మన మున్సిపాలిటీ పరిధిలో బౌండరీస్ ఉన్నాయి. ఆ బౌండరీస్ లో ఉన్న ప్రతి స్థలాన్ని కూడా సర్వే చేస్తాం. అది రెండో క్వశ్చన్ ఏంటంటే ఎవరిదైతే వాళ్ళు ఆ పత్రాలను బట్టి. ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ బృందం ఆధ్వర్యంలో గణపవరంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసింది. చిలుకలూరుపేట నియోజకవర్గ నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో 5 జనసేన జెండాలు ఆవిష్కరణ గావించారు. తిరుపతి జిల్లాలోని స్థానిక బస్టాండ్ లో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కేర్ ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ ఏఎం రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా ఏపీఎస్ఆర్టీసీఆర్ఎం అధ్యక్షతన వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యం పొందవలసిందిగా మనం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. జన సైనికులు వారికి సంఘీభావం తెలిపారు. టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు జన సైనికులతో కలిసి చిందులేశారు. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఎన్టీఆర్ భవన్ నుండి పట్టణ టీ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.
తెలిసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడిని అక్రమ నిర్బంధం చేసి 54 రోజులు పూర్తయిన సందర్భంగా మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం, మా నాయకుడు ఏ తప్పు చేయలేదు, అడిగిన ముద్దంలో బయటకు వస్తాడని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ నిర్బంధం చేసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగు వాళ్ళు, ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదులు ఇది తప్పు అని చెప్పి ఖండిస్తూ వస్తున్నారు. ఈ రోజు కోర్టు సైతం అవగాహన చేసుకుని చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే కడిగిన ముత్యంలో కేసులన్నీ కొట్టేయబడతాయని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. మాకు న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉంది. జగన్ రెడ్డి న్యాయ వ్యవస్థలను మేనేజ్ చేసి 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట ఉన్నాడు. ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు 54 రోజులు నిర్బంధం అనిపించారు. ఆ రోజు శ్రీకృష్ణునికే తప్పలేదు జైలు జీవితం, తర్వాత రామునికి తప్పలేదు వనవాసం. ఈ రోజు చంద్రన్నను కూడా జైల్లో నిర్బంధించారు. ఖచ్చితంగా చంద్రన్న రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను పరిపాలన చేయడంలో ముందు వరుసలో ఉంటాడు. ఈ రాష్ట్రంలో ప్రజలు, జన సైనికులు, యువత, మహిళలు, ఉద్యోగస్తులు, రైతులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఈరోజు విడుదల కావడం చాలా హర్షిస్తున్నారు. అందుకోసం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మేమంతా జన సైనికులతో కలిసి, కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలతో కలిసి ఈరోజు విజయోత్సవ ర్యాలీ చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు అందరికీ తెలియజేస్తున్నా. మనకి ఈరోజు యుద్ధం చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో అనంతపురం జిల్లా నార్పల్ల మండల కేంద్రంలో సింగనమల ద్విసభ్య కమిటీ సభ్యుల ఆలం నరసానాయుడు భారీ ర్యాలీ తీశారు. కార్యకర్తలతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సింగమల నియోజకవర్గ వ్యాప్తంగా బాణసంచా కాల్చి టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ 53 రోజులు మా అధినేతను జైల్లో ఉంచి రాక్షస ఆనందం పొందిన జగన్మోహన్ రెడ్డి దీనికి వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ విషయం తెలిసిన వెంటనే స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా, వేరే దేశాల్లో కూడా బయటకు వచ్చి సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రజలు, కార్యకర్తలు కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా తెలియని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మేము ఈ మండల హెడ్ క్వార్టర్లో చేస్తుంటే ఎంతో మంది మాకు వచ్చి సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు. నిజంగా ఇది ఒక చరిత్ర. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన విషయాన్ని తెలిసిన వెంటనే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి టపాకులు కాల్చేసి స్వీట్లు పంచుకుంటున్నారు. ఈరోజు అంటే ఇన్ని రోజులు ఎంత మదన పడుతున్నారో ఒక్కసారి దీన్ని బట్టి అర్థమవుతుంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్తంలా బయటకు వస్తారు. సుప్రీంకోర్టులో ఈ రిమాండ్ను కూడా క్యాచ్ చేస్తారు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి బయటకు వచ్చి వీళ్ళు చేస్తున్న వికృత చేష్టల గురించి, ఏదైతే 53 రోజులు బెయిల్లో జైల్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టిన విషయాన్ని కూడా తెలియజేసి ప్రజలు సూపర్ 6 మేము లోపలికి వెళ్ళి మరొక మేనిఫెస్టో కూడా వదిలి ప్రజల దగ్గరికి వెళ్ళి
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసేదాకా మేము ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విశ్రమించరని, అంతవరకు శ్రమిస్తూ తెలుగుదేశం పార్టీని తీసుకుని సైకోపాలని సాగనంపి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యేదాకా విశ్రమించమని తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బెనర్జీ హత్యాయత్నంలో టీడీపీ ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ హస్తం, విలేకరుల సమావేశంలో ఆరోపించిన ఎమ్మెల్యే రాచమల్లు. చిలుకలూరుపేటకు తాకిన ఒంగోలు నకిలీ స్టాంప్ దస్తావేజుల కుంభకోణం, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీ చేసిన సిట్ పోలీసులు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోనే దేశ అంతర్గత భద్రత, అనంతపురం పోలీస్ కార్యాలయం ఆవరణలో నివాళులు అర్పించిన ఎస్పీ. గుత్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలి, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.